ప్రజెంట్ సింపుల్ టెన్స్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి డూ లేదా డజ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 బేస్ వర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. చూడండి, హెల్పింగ్ వర్బ్స్ డూ డజ్లోకి వచ్చేసి డూకి వచ్చేసి సబ్జెక్ట్స్ ఐ వి యూ దేలా ఉంటాయి. తర్వాత డస్కి వచ్చేసి హీ షీ ఇట్లా అనేటివి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు, డూకేమో ఐ వి యూ దే, డస్కేమో హీ షీ ఇట్లు ఎనీ సింగులర్లు, డూకేమో ఎనీ ప్లూరల్, ఐ వి యూ దేలు ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ లైక్ టీ. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అనేది ఇంటరాగేటివ్ సెంటెన్స్లో ఫస్ట్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. స్ట్రక్చర్గా చూడండి, డూ లేదా డజ్ సబ్జెక్ట్ ప్లస్ V1 బేస్ వర్బ్ అనమాట, ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇక్కడ డజ్ వచ్చేసి హీ షీ ఇట్లా నాకు డజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, డజ్ హీ ప్లే ఫుట్బాల్. ఇక్కడ డస్కు ఈఎస్ వచ్చింది, డూకు ఈఎస్ వచ్చింది కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి హీ ఉంది, హీకు డజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఇక్కడ వర్బ్ V1 బేస్ వర్బ్లో ఉందంటే ప్లే అనమాట. డజ్ హీ ప్లే ఫుట్బాల్ ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్. తర్వాత డూ యూ లైక్ టీ ఇది ఒక ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇది డూతో ఇది డస్తో. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఈ షీట్లకు వర్బు ఎస్ లేదా ఈఎస్ అనేది జోడించాలన్నమాట.